పార్టీ పెరిగేటప్పుడు పార్టీలకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకింత పెరిగితే ఇంకింత మంది వస్తారు. పార్టీ పెరుగుతున్నా కొద్దీ నాయకత్వం పెరుగుతూ ఉంటుంది. నాయకత్వ లక్షణం ఏంటంటే అందరితోటి సమన్వయంగా ఉండి, అందరితోటి మంచిగా ఉండి, ప్రజలల్లో అభిమానం పెంచుకున్నోడికి టికెట్ వస్తుంది. అందరితోటి మంచిగా ఉన్నోడికి గెలుస్తాడు. లేకపోతే మళ్ళీ 20-30 ఓట్లు వస్తాయి. వీడు ఆని గుంజే, ఆడి ఇన్ని పాయింట్ గుంజే, వీడు ఆని లాగా గుంజే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఉంది. ఎదగాల్సినంత ఎదిగిందా లేదా అన్నది విశ్లేషణ చేసుకోవాలి. కానీ ఎదుగుతున్నది. ఒక కాంగ్రెస్ కేసీఆర్ వ్యతిరేక పవనాలు, కాంగ్రెస్ అనుకూల వాతావరణంలో మనము పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ని చాలా జాగాలలో ఓడగొట్టినాము. కాంగ్రెస్ ఎదుగుదల కూడా ఆపగలిగిన 2 జిల్లాలలో 2 పార్లమెంట్లలో నిజామాబాద్ పార్లమెంట్ ఒకటి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఎక్కువ సమయం లేదు. అందులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో అత్యధికంగా బలపడుతున్న 2 జిల్లాలు, 2 పార్లమెంట్లు ఆదిలాబాద్, నిజామాబాద్. కాబట్టి నేను మీ లెక్క కార్యకర్తనే. నాకేమీ నరేంద్ర మోడీతో సుట్టరికం లేదు, అమిత్ షాతో సుట్టరికం లేదు. నేను జాయిన్ అయినప్పుడు అమిత్ షా కొడుకు నేను హెలికాప్టర్లో దిగుతామంటే అని పుకారులు వేసినాయి. నాకు ఓలా సుట్టరికం లేదు. మీ లెక్కనే కార్యకర్తను నేను. నాకు జాయిన్ అయినప్పుడు నాకు కిషన్ రెడ్డి తెలియదు, దత్తాత్రేయ తెలియదు, డాక్టర్ లక్ష్మణ్ తెలియదు, తెలియదు. అరే ఒక కార్యకర్త బలంగా ఉంటారంట, మంచిగా కొట్లాయండి పోయినసారి అని బండి సంజయ్ ఆయన పేరు అని చెప్తే నేను 2017 దసరా నవరాత్రులలో కారేసుకొని పోయిన బండి సంజయ్ని కలవనీకి. ఏం పూజ చేస్తాడు, బాగా చెప్తున్నారు యువత, బాగా చెప్తున్నారు బీజేపీలో. సో నేను పోయి కలిసేసి వచ్చిన. ఆయన పూజల ఆ నవరాత్రుల గుడి బయటికి వెళ్ళాడు కదా. నేను పోయి ఒకరోజు సాయంత్రం ఆయనతో 2 గంటలు ఉండి పూజ చేసుకొని వచ్చిన. ఆడికెళ్ళి ఇవాళ కాంగ్రెస్ ప్రభంజనంలో కాంగ్రెస్ని ఆపగలిగే స్థాయికి బీజేపీ పెరిగింది మన పార్లమెంట్. ఈ పని చేసినాం కాబట్టి ఎలక్షన్లు అయిపోయినాక నేను అడిగిన 2వ రోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఆయనకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసేది ఉండే. ఉన్న ప్రపంచంలో ఉన్న పంచాయతీలన్నీ ఆయనకే ఉంటాయి. అడగంగానే అపాయింట్మెంట్ వచ్చిందంటే నేను ఒక బలమైన కార్యకర్తని. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో 2 అతిపెద్ద పార్లమెంట్లలో మనదొకటి అన్న ఆయనకి మెదడులో ఉన్నదన్నట్టు లెక్క. కాబట్టి కార్యకర్తలు ఏమి కూడా ఇది ఒక ప్రాసెస్. ప్రభుత్వం ఉట్టిగానే రాదు. అంచెలంచెలనే వస్తుంది ప్రభుత్వం.